మెంటల్లీ రిటైర్డ్ పర్సన్ ఎలా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారని ఏకంగా డీఐజీ గారిని తీసుకుని మీ వదిన పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట. ఏమైంది డాడీ? వాడి ఉద్యోగం పోయిందమ్మా. నీకో విషయం తెలుసా అత్త? జీతం కోసం పనిచేసేవాడికి ఆ ఉద్యోగం పోతే ఎలా బతకాలా అనే భయం ఉంటుంది. నాకు ఆ భయం లేదు. ఇక నాకు అడ్డు అదుపు లేదు. ఎవరైనా రఘుతో గాని రేఖతో గాని ఓ 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు ఎవరినైనా ఇంప్రెస్ చేస్తారు. అయినా నీకు ఫీలింగ్స్ ఎందుకుంటాయిలే? వాడు అడిగాడుగా, నన్ను తీసుకెళ్లి అప్పగించు. ఈరోజు నన్ను అడిగాడు, రేపు మీ అమ్మని అడుగుతాడు. ఆగిపోయావే, కొట్టు. ఏ నాకో న్యాయం, మీ అమ్మకో న్యాయమా? నీ స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తావు. నీకు తల్లైనా భార్య అయినా చెల్లైనా అంతా ఒకటేగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నా మీద అరవటం కాదు. నువ్వు నిజంగా మగాడివి అయితే వాడు అంత చూసేవాడివి. ఇంతకాలం నువ్వు సంధ్య వచ్చేలోగా నిన్ను తల్లించేస్తాను, నిన్ను లొంగ తీసుకుంటానంటుంటే ఒకవైపు కోపం వచ్చినా మరోవైపు భర్తవు కాబట్టి ఆశపడుతున్నావనిపించింది. కానీ ఇప్పుడు వాడు నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పంపించు అంటుంటే ఆలోచిస్తూ ఊరుకున్నావంటే అసహ్యంగా ఉంది. ఇంతకాలం నువ్వు చెడ్డవాడివిగా పెరిగావనుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు దుర్మార్గుడివి, నీచుడివి అని. ఛీ! ప్రపంచంలో పెళ్ళాన్ని కోరుకున్న వాడిని చంపకుండా వదిలేసిన మొదటి మగాడివి నువ్వే. ఛీ! ఛీ! రఘు, పాలు తీసుకో. రఘు, పాలు తీసుకో. అక్కడ పెట్టు, తర్వాత తాగుతా. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఎల్లుండింటో గుర్తుందా రేఖ? మీ డాడీ వినయ్ గారి వర్ధంతి. ఈసారి వర్ధంతి చాలా గొప్పగా చేయాలనుకున్నాం, గుర్తుందా? అలాగే చేద్దాం. ఇప్పుడు మించిపోయిందేముంది? 10 మందికి అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చడం అంటే డాడీకి చాలా ఇష్టం. ఆ రోజున పేదవాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీరిస్తే నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది. అలాగే మీ నాన్నగారికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండడం కూడా చాలా ఇష్టం. నిన్నటిదాకా మీ అన్నయ్య కుటుంబానికి మన కుటుంబానికి మధ్య టర్మ్స్ బాగుండేవి. కానీ ఇప్పుడు ఆ సంజయ్ గాడి వల్ల మన 2 కుటుంబాల మధ్య పూడ్చలేనంత గ్యాప్ వచ్చేసింది. ఆ కుటుంబం లేకుండా మనం మాత్రం ఈ వర్ధంతిని ఎలా చేస్తాం? ఎందుకలా విడివిడిగా జరుపుకోవాలి? నాన్నగారి కోరిక ప్రకారం కలిసే చేద్దాం. ఏ మనతో ఎందుకు కలవరు? గొడవలు జరుగుతాయి కదా. గొడవలుంటే నాన్నగారు వర్ధంతి జరిపించడం మానేస్తాడా? తనకు మాత్రం బాధ్యత లేదా? మనతో ఎందుకు కలవడు? మనం వెళ్ళడిగితే తప్పకుండా కలుస్తాడు. అన్నయ్యకి ఆ పట్టింపులే ఉండవు. దేంది దాందే. వర్ధంతి గ్రాండ్గా జరిపించాలని ముందే అనుకున్నాం కదా. ఏంటో రేఖ, నాకు మీ అన్నయ్య మీద నమ్మకం ఉన్నా నీ వదిన మీద మాత్రం అస్సలు నమ్మకం లేదు. ఆవిడ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు రఘు? నిజానికి మా వదిన చాలా మంచి మనిషి. అటు అన్నయ్యని ఇటు వదినని ఆ సంజయ్ గాడు మోసం చేస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు రఘు. ఇప్పటిదాకా పురాణాల్లో రాక్షసుల కడుపున భక్తులు పుట్టారని విన్నాం. కానీ మీ అన్నయ్య లాంటి మంచి మనిషి కడుపున సంజయ్ గాడు ఎలా పుట్టాడు రేఖ? కేవలం చెంపదెబ్బ కొట్టిందన్న ఒకే ఒక కారణంతో సంజయ్ జీవితాన్ని నాశనం చేశాడు. మన 2 కుటుంబాల మధ్య గొడవలు పెట్టాడు. అందరినీ మోసం చేస్తూ వాడు బతికేస్తున్నాడు. వాడు ఆటలు ఇంకెన్ని రోజులు రఘు? సంధ్య దొరకాలి,
సంజయ్ పొగరు అణుస్తాను. మా వదిన వాణ్ణి అతిగా ఆరోపణ చేసి చెడగొట్టింది. తన కన్న కొడుకు కాదనేసరికి లోకం ఏమనుకుంటుందో అని అతి ప్రేమ చూపించింది. అదే వాణ్ణి ఇలా తయారు చేసింది. అయినా వాణ్ణి ఎలా దారికి తేవాలో నాకు తెలుసులే. రేపు డాడీ వర్ధంతి రోజు అన్నయ్య కలుస్తాడు కదా, మెల్లగా వాడి గురించి అర్థమయ్యేలా చెప్తాను. అప్పుడు సరిపోతుంది. నమ్ముతారా? మా అన్నయ్య నమ్ముతాడు. వదిన నమ్మాలంటే సంధి దొరకాలి. రేపు వెళ్లి వర్ధంతి గురించి మాట్లాడదాం. చెప్పు సంజయ్. ఇప్పుడే ఆఫీసు బయలుదేరుతున్నాను. ఎవరు? ఓ, ఆ సీఈఓనా? సారీ సంజయ్, ఇక నుంచి ఇలాంటి విషయాల్లో నేను తలదూర్చదలుచుకోలేదు. నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. ఐఎమ్ సారీ. అన్నయ్య, రామా రా. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఫోన్ కూడా చేయకుండా వచ్చావు. బావగారేరి? అన్నయ్య, ఏమైందమ్మా? అమ్మా ఏమైందిరా? అరే ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది అసలు? దా ఇలా కూర్చో. ఏం జరిగిందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? అన్నయ్య, మీ బావగారికి హెల్త్ బాలేదు, హాస్పిటల్లో చేర్పించాం. అవునా? ఏమైందమ్మా? ఈ మధ్య బాగా చిక్కిపోతున్నారు. ఏం తినడం లేదు, ఏం తిన్నా వాంతులు, మనిషి మరీ సన్నపడిపోయారు. హాస్పిటల్లో చూపించాం. వాళ్ళు ఏవో టెస్టులు రాసి పంపించారన్నయ్య. మరి ఇంత జరుగుతుంటే నాతో ఎందుకు చెప్పలేదమ్మా? ఆయన చెప్పొద్దన్నారన్నయ్య. ఎందుకు? అనవసరంగా ఇంకొకరిని టెన్షన్ పెట్టడం ఎందుకని వద్దన్నారన్నయ్య. ఏంటమ్మా ఇది? నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? బావగారు అలా అన్నారే అనుకో, కనీసం నువ్వైనా నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. సరే, ఇంతకీ ఏ హాస్పిటల్లో చేర్పించారు? ఇక్కడే వెంకట్ హాస్పిటల్లో చేర్పించాము. మరి బావగారి దగ్గర ఎవరున్నారు? మా ఆడపడుచు కొడుకుని పెట్టొచ్చానన్నయ్య. సరే వెళ్దాం ఉండు. హలో సంజయ్, నేను ఈరోజు ఆఫీస్కి రావడం లేదు. ఆ టెండర్ ఫైల్ నా టేబుల్ మీద ఉంటుంది. లేదురా. అరే నేను రాలేని పరిస్థితి. నాకు తెలుసురా నువ్వు ఎందుకు అంటున్నావో. నువ్వేమన్నా సరే, నేను రాలేను, నాకు పనుంది. వెళ్దాం పదమ్మా, పద. బావా, బావా. ఏంటి బావా ఇది? ఏమైంది బావా? ఏడవక బావా, ఏం కాదు, నేనున్నాను కదా. ఏడవక బావా, డాక్టర్ గారితో నేను మాట్లాడతాను. వాళ్ళ తరపు నుండి కూడా ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదన్నయ్య. అసలేమైందమ్మా? టెస్టులు చేశారు, ఈ పూటే రిపోర్ట్స్ వస్తాయన్నారు. మేడం, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. రిపోర్ట్స్ వచ్చాయంట. వస్తున్నాను. అమ్మా నువ్వు ఉండు, నేను కనుక్కొని వస్తాను కదా. పదండి సిస్టర్. భయపడకండి, అన్నయ్య వచ్చాడు కదా, మీకేం కాదు.
అన్ని తను చూసుకుంటాడు. నమస్తే డాక్టర్. మీరు అతను నా చెల్లెలు భర్త సార్. అలాగా కూర్చోండి. రిపోర్ట్స్ వచ్చాయి. అతనికి లివర్ 80% డ్యామేజ్ అయింది. ఎందువల్ల సార్? తనకు తాగుడు అలవాటు కూడా లేదు. తాగుడు అలవాటు ఉంటేనే లివర్ డ్యామేజ్ అవుతుంది అనుకుంటారు. అదొక మెయిన్ రీజన్ అంతే. ఇంకా చాలా కారణాలు కావచ్చు. జాండీస్ గమనించకపోయినా ఆ ఎఫెక్ట్ లివర్ మీద చూపిస్తుంది. హెపటైటిస్, ఇవన్నీ కారణాలు కావచ్చు. ఇప్పుడు కారణం వెతకడం కంటే సొల్యూషన్ వెతకడం ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? మీ ఇష్టం డాక్టర్. ఏదోటి చేసి మా బావగారిని కాపాడండి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం ఉంది. అది బాగా ఖర్చుతో కూడుకుంది. ట్రాన్స్ప్లాంటేషనా? మీ లక్ ఏంటంటే మ్యాచ్ అయ్యే డోనర్ కూడా దొరికాడు. ఎంత త్వరగా ఆపరేషన్ చేయిస్తే అంత మంచిది. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? దాదాపు 20 లక్షల వరకు ఖర్చవుతుంది. 20 లక్షలా? ఇది చాలా తక్కువ చెప్పాను నేను. కావాలంటే బయట కనుక్కోండి. అది కాదు డాక్టర్, అంత డబ్బంటే. వేరే మార్గం లేదు. ఆలోచించుకోండి. అలాగే డాక్టర్, వస్తాను. మంచిదండి. ఏమన్నారన్నయ్య డాక్టర్? ఏం లేదమ్మా, ఓ ఆపరేషన్ చేయాలన్నారు. చేయిద్దాం. ఎంత ఖర్చు అవుతుంది అన్నారన్నయ్య? అది ఎంతైనా నేను చూసుకుంటాను కదమ్మా, నువ్వేం టెన్షన్ పడుకో. పద బావగారి దగ్గరికి వెళ్దాం. పద. బావా, డాక్టర్ ఏమన్నారు బావా? ఏం లేదు బావా, చాలా మైనర్ ఆపరేషన్ అన్నారు. ఈజీగా అయిపోతుంది. దాని గురించి టెన్షన్ పడాల్సిన పనే లేదు. నాకు తెలుసు బావా, నేను బ్రతకలేని చెప్పారు కదా బావా. నేను ఎవరికి అన్యాయం చేయలేదు బావా. ఎందుకు నాకే ఈ ప్రాబ్లం వచ్చిందో తెలియటం లేదు. మీరేదో తప్పు చేశారని ఎందుకు అనుకుంటున్నారు? మీరెలాంటి వాళ్ళో మాకు తెలీదా? ప్లీజ్ అమ్మా, అసలు మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ఏం కాదని నేను చెప్తున్నాను కదా. చూడు బావా, ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి. అయినా డాక్టర్లు ఉండేది ఎందుకు? ఇలాంటప్పుడు ఆదుకోవటానికేగా. నీకు చేయాల్సిన ఆపరేషన్ మేజర్ అయినా మైనర్ అయినా సరే నేను చేయిస్తాను. నన్ను నమ్ము బావా. చూడమ్మా, నువ్వు టెన్షన్ పడి బావని టెన్షన్ పెట్టుకో. తల తాకట పెట్టైనా సరే డబ్బులు తెస్తాను, ఆపరేషన్ చేయిస్తాను. నా మీద నమ్మకం ఉంచు బావా. వస్తాను. అలాగే బావా. జాగ్రత్త. వస్తానమ్మా. మీరేం భయపడకండి, అన్నయ్య మాటిచ్చాడు కదా, మీకేం కాదు. అతనికి లివర్ 80% డ్యామేజ్ అయింది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం ఉంది. మీ లక్ ఏంటంటే మ్యాచ్ అయ్యే డోనర్ కూడా దొరికాడు. ఎంత త్వరగా ఆపరేషన్ చేయిస్తే అంత మంచిది. దాదాపు 20 లక్షల వరకు ఖర్చవుతుంది. దాదాపు 20 లక్షల వరకు ఖర్చవుతుంది. హలో మోహన్, ఎక్కడున్నావురా? ఏం లేదురా, నాకు హెల్ప్ కావాలి. నాకు 20 లక్షలు ఫైనాన్స్ ఇప్పించగలవా? అది చాలా అవసరం రా. అది కాదురా. సరేరా, ఓకే.
ఏం బద్రి, ఏం ఆలోచిస్తున్నావు? నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నీ ఫార్మాలిటీస్ పక్కన పెట్టు కానీ ఇంతకే ఏంటి విషయం? ఏం లేదు సార్. ఏమీ లేకుండా నువ్వు అలా ఉండవని నాకు తెలుసు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఏంటి సంధి విషయంలో నన్ను ఎలా ఇరికించాలని అర్థం కాక తలరుద్దుకుంటున్నావా? లేదు సంజయ్, నేను ఆలోచించేది నా చెల్లెల గురించి. మీ చెల్లెలా? ఏమైంది తనకి? తనకు కాదు, వాళ్ళ ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేయించాలి, డబ్బులు కావాలి. ఏమైందిరా? పెళ్ళైపోయింది, హాయిగా లైఫ్ సెటిల్ అయింది అనుకుంటే ఇదిగో ఇదొకటి వచ్చి పడింది. వాళ్ళ తరపున కూడా అంత డబ్బు ఇవ్వటానికి ఎవరూ లేరు. ఎంత కావాలేంటి? 20 లక్షలు అవుతుందట. ఇరవై లక్షలా? అంతెందుకు? అసలు ఏం జరిగింది? లివర్ ప్రాబ్లం వచ్చింది. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అవునా? లివర్ డ్యామేజ్ కావడం ఏంటి? తాగుడు అలవాటు కూడా లేదన్నావు కదా? తాగితేనే జబ్బులు వస్తాయనుకోవటానికి ఏముందిరా? అంతా బాగున్నా మన టైం బాగలేకపోతే ఏదోటి వస్తుంటాయి. దీనికింత టెన్షన్ ఎందుకురా? ఆ 20 లక్షలు నేను అరేంజ్ చేస్తానులే, నువ్వేం కంగారు పడకు. నువ్వు సర్దుతావా? ఏ సర్దకూడదా? రేయ్, ఫ్రెండ్షిప్ అంటే మాటలు మందు పంచుకోవడమే కాదురా, కష్టాలు సుఖాలు పంచుకోవడం కూడా. నువ్వు అడగకుండానే మీ చెల్లి పెళ్లికి 10 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు ఇంత కష్టం వచ్చిందంటే వదిలేస్తానా? తను నీకే కాదు, నాకు చెల్లెలేరా. సంజయ్, నువ్వు నన్ను పరాయివాణ్ణి చేశావు గాని నేనెప్పుడూ నిన్ను ఆత్మీయుడిగానే చూస్తాను. ఎనీవే, మీ బావగారి కేసు డీటెయిల్స్ తీసుకురా, మనం హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడదాం. నువ్వు అలా డల్గా ఉంటే బాగుండదురా. సంజయ్, కమ్ ఆన్, బీ హ్యాపీ. రేఖ, ఒకప్పుడు ఇంటికి రావాలంటే చాలా సంతోషంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది కదా? అవును రఘు, కడివెడి పాలల్లో ఒక్క ఉప్పు కల్లు వేస్తే ఎలా విరిగిపోతాయో అలా వాడి ఒక్కడి వల్ల అన్నయ్యకి మనకి ఉన్న సంబంధాలన్నీ తెగిపోయాయి. ఏం చేస్తాను రేఖ, మనం పిల్లల్నైతే కంటాం గాని వాళ్ల బుద్ధుల్ని మార్చలేం కదా. రేఖ, నాకెందుకో మనం ఇప్పుడు లోపలికెళ్తే అవమానించబడతాం అనిపిస్తోంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా? కానీ అన్నయ్య లేకుండా వర్ధంతి జరుపుకోవడం అంటే నాకు తెలుసు వాళ్ళు ఒప్పుకోరు. వెళదాం పద. రఘు, ఏంటమ్మా రేఖ, ఏంటి ఇక్కడే నిలబడిపోయారు? లోపలికి రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఎక్కడి దాకా వచ్చి లోపలికి రారే, రండి రండి. రండి కూర్చోండి. స్నేహ,
స్నేహ వస్తున్నానండి. ఏంటండి పిలిచారు? మీరా మళ్ళీ ఏం గొడవ పట్టానికి వచ్చారు? స్నేహ, ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం మన సంస్కారం. వెళ్ళి కాఫీ తీసుకురా. చెప్తుంది నీకే. ఏం వద్దన్నయ్యా, నీతో ఓ విషయం మాట్లాడిపోదామని వచ్చాను. చెప్పమ్మా. సంజయ్ గురించి మాట్లాడడానికైతే దయచేసి బయలుదేరండి. ఇంకా మేం వినటానికి రెడీగా లేము. ఇప్పటికి వాడి గురించి మీరు చెప్పింది విని విని మా చెవులు తుప్పట్టిపోయా. ఆ పట్టిన తుప్పు వదిలే రోజే అన్నీ నీకు అర్థం అవుతాయిలే వదినా. ఇప్పుడు మేము వచ్చింది సంజయ్ గురించి మాట్లాడడానికి కాదు. బావా, రేపు వినయ్ గారితో వర్ధంతి గుర్తుందా? వర్ధంతి చాలా గ్రాండ్గా జరిపించాలని మనం ఇంతకుముందు అనుకున్నాం. ఆ విషయం గురించే మీతో మాట్లాడదామని వచ్చాం. గుర్తుంది రఘు. ఆయన బిడ్డలుగా గ్రాండ్గా జరిపించడం మన బాధ్యత. అలాగే చేద్దాం. ఏం అవసరం లేదు.